బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి జూలై 16న 2 తెలుగు రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్నారు. జల వివాదాలపై ఇరువురు సీఎంలతో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చర్చించనున్నారు. ఈ భేటీ ద్వారా కొన్ని సమస్యలకైనా పరిష్కారం లభిస్తుందని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే ఏపీ తెలంగాణల మధ్య వివాదంగా మారిన బనకచెర్ల ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద సస్పెన్స్గా మారింది. రైట్, పూర్తి వివరాలు మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఇది ముందు జల వివాదాలని కంటే కూడా బనకచెర్ల వివాదం అనేది ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారిన నేపథ్యంలో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కూడా బనకచెర్ల విషయంలో అనుమతులకైతే కనుక సమ్మతంగా లేదని చెప్పేసి ఈ మధ్య డెవలప్మెంట్స్ చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఒక పక్కన బనకచెర్ల మీద ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్న పరిస్థితుల్లో అటు తెలంగాణ కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఏ రకమైనటువంటి ఒక సానుకూల నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది? ఇప్పటి వరకు బనకచెర్ల విషయంలో వేరువేరుగా ప్రకటనలను తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క ఏపీ ప్రభుత్వం మాత్రం బనకచెర్ల వల్ల ఇటు తెలంగాణకి ఎటువంటి ఇబ్బందులు ఉండదు, రాష్ట్రానికి సంబంధించి దిగువగా ఉన్న నీటిని తాము బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా నిర్మాణం చేపట్టబోతున్నాం అనే దానిపై కూడా ఇటు ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఒక కీలక సమావేశం నిర్వహించేందుకు కూడా ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 16వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాల సీఎంలతో భేటీ కాబోతున్నారు. ఇటు బనకచెర్ల విషయమే కాదు, ఇతర జల వివాదాల విషయంలో కూడా ఇప్పటికే పలుమార్లు 2 రాష్ట్రాల మధ్య ఎప్పటికప్పుడు వివాదాలు వస్తున్నాయి. జలశక్తి శాఖ ఎప్పటికప్పుడు చర్చలు జరిపినా సరే అవి ఎక్కడ సఫలీకృతం ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక కీలక సమావేశం అనుకోవచ్చు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత తొలి భేటీగాను చెప్పుకోవచ్చు. ఈ భేటీలో ఖచ్చితంగా కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఇద్దరును కలిసి ఒక ఏకదాటి నిర్ణయానికి తీసుకొచ్చి కూడా కేంద్రం అడుగులు వేయబోతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కూడా ఈ నెల 16వ తారీఖున కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం జరగబోతుంది. ఏపీ తెలంగాణ మధ్య వివాదంగా మారిన బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై కూడా సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. ఏపీకి సంబంధించి తమ వాదన పూర్తి స్థాయిలో వినిపించేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఉందో జలవనరుల శాఖ అధికారులతో కూడా ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. తాము బనకచెర్ల ప్రాజెక్టును ఎందుకు నిర్మించబోతున్నాము, దీనివల్ల తెలంగాణకు సంబంధించి నష్టం ఎంతవరకు రాదు, దాంతో పాటు ఈ ప్రాజెక్టు వల్ల దిగువ ఉన్న నీటినే తాము ఉపయోగించుకుంటాం తప్పితే ఎక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాటాను తాము ఎక్కడ కాజేయట్లేదు అన్న అంశాన్ని బలంగా చెప్పేందుకు ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఏదైతే నెల 16వ తారీఖున జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కీలక సమావేశంలో ఏపీకి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవటం అనే దానిపై కూడా గట్టిగా చెప్పబోతున్నారు. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోని ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు తమ వ్యతిరేకిస్తున్న అంశాన్ని కూడా బలంగా చెప్పేందుకు ఆ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చాలా ఉత్కంఠంగా మారింది ఈ సమావేశం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పటికే పలు జల వివాదాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇటు కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు. ఈ 2 అంశాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక కీలకమైన నిర్ణయానికి, దాంతో పాటు రెండు రాష్ట్రాలను ఏకదాటి మీదుగా తీసుకొచ్చేందుకే కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 16వ తారీఖున 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతోని ఈ కీలక సమావేశం నిర్వహించున్నారు. ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టును సంబంధించిన అనుమతులను ఇప్పటికే కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలోని మొత్తం ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా కూడా కేంద్ర జలశక్తి శాఖ ఈ భేటీ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, 2 ప్రభుత్వాలు ఏకదాటి మీదకి వస్తాయా రావా అనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతుంది. సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ గాలి.